ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, శ్రవణ నక్షత్రం వాళ్ళు ఏ రకంగా ఉంటారు? వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది? ఈ నక్షత్రానికి అధిపతి ఎవరు? తప్పకుండా. శ్రవణ నక్షత్రం అంటే మకర రాశిలో ఉంటుంది, 4 పాదాలు. ఈ మకర రాశికి అధిపతి శని భగవానుడు, శ్రవణ నక్షత్రం అధిపతి చంద్రుడు. చంద్రుడు. చాలా చక్కగా, చల్లగా, కూల్గా ఉండే మనుషులు వీళ్ళు. చక్కగా వినే శక్తి ఎక్కువగా ఉండే, ఓపిక ఉండేవాళ్ళు. ఏ విషయమైనా వింటారు చక్కగా. శ్రవణం అంటే వినడం. సో ఖచ్చితంగా వాళ్ళు వింటారు, కానీ చేస్తారని నమ్మకం కాదు. వింటారు అండి. కానీ అంత ఓపికగా ఉండరు. ఏ విషయమైనా చాలా విషయాలు వీళ్ళకి చాలా తెలుస్తాయి. ఎంత ఈజీగా అంటే ఇవాళ రోజున వీళ్ళకి తెలియని విషయం అంటూ ఏముండదు. వీళ్ళు ప్రతిరోజు సర్చింగ్, ఏ విషయాల మీద సెర్చ్ చేస్తుంటారు. ఒక విషయం అని కాదు. ఒక సెల్ ఫోన్ గురించి అడిగామనుకో, సెల్ ఫోన్ గురించి పూర్వపురాలు అంటే అవి ఎలా పుట్టింది, దాంట్లో ఏ రేస్ ఉండాలి, ఏ రేడియేషన్స్తో దానివల్ల మనకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పగలుగుతారు. లేదు ఒక పురాణం గురించి అడిగామనుకోండి, పురాణం గురించి వివరంగా చెప్తారు. అంటే అన్నిట్ల మీద ఉంటుంది ఇంట్రెస్ట్ వీళ్ళకి, చాలా ఇంట్రెస్ట్. ఏ విషయమైనా వాళ్ళు నేర్చుకోవడము, దాన్ని అనాలిసిస్ చేయడము, దాన్ని చెప్పడం. సో శ్రవణ నక్షత్రం వాళ్ళని పక్కన పెట్టుకున్నాం అంటే వాళ్ళు ప్రతి విషయాన్ని అనాలిసిస్ చేస్తూ మనకి గైడ్ చేస్తూ ఉంటారు. జనరల్ వాళ్ళు హ్యాపీగా పూర్వం రోజుల్లో అయితే మంత్రులుగా పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే రాజుగారికి మంత్రి గారు అన్ని సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు కదా. ఏమేం పనులు చేయొచ్చు, ఎలా చెప్పచ్చు, ఎప్పుడు ఏం మాట్లాడచ్చు, ఎప్పుడు ఏం చెప్పచ్చు, అసలు ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎటువంటి ఫుడ్స్ తినాలి, ఎలా డ్రెస్సింగ్ వేసుకోవాలి, ప్రతిదీ. ఒక విషయం అని కాదు, వెళ్ళి చాలా విషయాలు వెళ్ళి రోల్ మోడల్స్గా మనం పెట్టుకోవచ్చు అనమాట. ప్రతి విషయం చాలా అనాలిసిస్ చేస్తారు, చాలా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు. కానీ ప్రీతిమైన కోపం మామూలుగా ఉండదు. కోపం ముక్కు మీద ఉంటుంది. కోపం ఏదైనా తేడా వస్తే మనుషుని అలా వదిలేసి ఆ క్షణాన్ని, ఆ మనిషిని, ఆ రిలేషన్షిప్ని, ఆ డబ్బుని అలా వదిలేస్తారు. మళ్ళీ దానికోసం పాకులాడ కానీ తెచ్చుకోవడం కానీ ఆలోచించరు. పోయిందంతే, వద్దు, అవసరం లేదు నాకు. ఎందుకంటే వీళ్ళతో నడిచే విధానం బాగుండాలి. ఎదుటి వాళ్ళు వాళ్ళతో డౌన్ టు ఎర్త్ పనిచేస్తే వాళ్ళు డౌన్ టు ఎర్త్ వీళ్ళతో ఉండాలి. అక్కడ వీళ్ళు అహంకారం చూపిస్తే వీళ్ళు అహంకారం చూపించి వదిలేస్తారు. లేదా బ్రహ్మాండంగా వాళ్ళకి సేవ చేస్తూ చాలా ఏళ్ళు వీళ్ళకి లాభం ఏముంది అనుకోకుండా కొన్ని చేసేవాళ్ళు ఉన్నారు. ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు వీళ్ళకి లాభం ఆశించరు. ఏమంటే ఇన్ని రోజుల నుంచి మీరు దగ్గర ఉంటున్నారు, ఆయన మీకు ఇస్తారంటే ఆయన వీళ్ళకి ఇచ్చే రెస్పెక్టే. అంటే వాళ్ళకి ఎక్కువ మర్యాదగా, గౌరవంగా మాట్లాడితే చాలు, ఏ పనైనా చేస్తారు. ఎప్పుడైతే ఆ మర్యాద కానీ గౌరవం కానీ తగ్గిందని తెలిస్తే ఆ క్షణాన్ని వదిలేస్తారు వాళ్ళని. అది. సో వీళ్ళ కమర్షియల్ మనుషుల కింద లెక్కేయలేము. ఎందుకంటే వీళ్ళు కమర్షియల్గా ఆలోచించరు. కమర్షియల్గా ఇవాళ రోజు అందరూ ఆలోచిస్తారు. ఎవరు ఆలోచించడానికి కాదు, సంపాదించుకోవడానికి కావాలి కదా ఫుడ్ అని కంపల్సరీ ఉంటుంది. వీళ్ళకున్న సెటన్ గోల్స్, అంత డ్రీమ్ అంతవరకు ఉంటుంది. ఎక్స్ట్రీమ్గా వెళ్ళి వీళ్ళు దాటేసి వాళ్ళ పైకి ఎక్కి ఇవన్నీ చేయాలి అని అనుకోరు. చాలా మంది ఏంటంటే వ్యాపారాలు తెలుసు కనుక నేను ఒక వ్యాపారం ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే లిమిట్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే స్నేహానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, రిలేషన్షిప్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, బంధాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. వీళ్ళు వీటిల్లో ఏవైనా తేడా వస్తే ఇంక వాళ్ళని ఆ బంధాన్ని వదిలేస్తారు. అంటే ఎలా వదిలేస్తారంటే అసలు ఈ బంధాలు ఎవరి కాదు అంటే నేను వదిలేస్తాను అంటే వాళ్ళు ఒకటే వదిలేను కాదు, మొత్తం వాళ్ళ ఇంట్లో అందరూ వదిలేయాలి. ఒక్కసారి వీళ్ళ దగ్గర నెగిటివ్ అని అనిపించుకున్నాం అంటే ఇంకా లైఫ్ లాంగ్ నెగిటివే. అది వాళ్ళకే కాదు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అందరికీ నెగిటివే. ఆ మనిషిని ఇంట్లో రానియకూడదు. చెప్పాను మీ అందరికీ, మీరు రానియకూడదు. అంతే. తప్పు జరిగింది నేను ఒక్క విషయంలో అయినా సరే మిగతా అందరినీ వెళ్ళేస్తారు. అలాంటి లక్షణం ఎక్కువ అనమాట. సో ఎంత నెత్తిమే పెట్టుకుంటారో అంత కింద దింపేస్తారు ఈ నక్షత్రం వాళ్ళు. అదృష్టపరంగా ఎలా ఉంటుంది? ఎలాంటి ఫీల్డ్స్లోనే ఎక్కువగా వీళ్ళు సెటిల్ అవ్వగలరు? జనరల్గా మకర రాశిలో ఉన్నప్పుడు చంద్ర నక్షత్రం కదా అది మకర రాశి. సో స్ట్రగుల్స్తో ఎప్పుడు కూడా లైఫ్ ఉంటుంది. ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉండాలని చాలా తక్కువ మంది చెప్తారు. ఎందుకంటే ఎవ్రీడే ఒక స్ట్రగుల్ చేస్తూ బయటికి పోరాడుతూ, పోరాటాలు అంటారు కదా, పోరాటం పడుతూ లేస్తూ వస్తూ ఉంటారు. కొంతమంది జాబ్లో సెటిల్ అయ్యి ఆ జాబ్లోనే గ్రోత్ లేకుండా అలాగే రన్నింగ్ అవుతుంది. కొంతమందికి జాబ్స్ మీద మారుతూ ఉంటారు. కొంతమంది వ్యాపారాలు చేస్తే చేతిలో డబ్బులు అసలు వీళ్ళ చేతిలో డబ్బులు ఆగవు, నీళ్ళల్లో ఖర్చయిపోతాయి. ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు పాపం, ఒక్క ప్లానింగ్ కూడా రూపాయి మిగలదు వాళ్ళకి. సో రావడం కూడా 100% అమౌంట్ రావాల్సిన ప్లేస్లో 30%, 40%, 60% అలా వస్తుంది. అది వాళ్ళ పూజ పునస్కారం చేసి దండం పెట్టుకుంటే అలా జరుగుతుంది. జనరల్గా వీళ్ళు ఏంటంటే భక్తి తక్కువే, పని మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. తర్వాత వాళ్ళ రిలేషన్షిప్ మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. తల్లిదండ్రులకి పొద్దున్నే కాల నమస్కారం చేశారంటే చేస్తూ వెళ్తారు. సో
సో కనిపించే దేవుళ్ళు, తల్లిదండ్రులు, గురువులు అండ్ మనం మంచి కోరుకునే వాళ్ళ స్నేహితులు, బంధువులు, వీళ్ళందరూ మంచి కోరుకుంటే మనం మంచిగా ఉంటాం కదా. సో నాస్తికులుగా ఎక్కువగా ఉంటారా? నాస్తికులు అని చెప్పట్లేదు, కానీ కొంచెం అలాంటి ప్రభావం ఉన్న అంటే ప్రేమించే మానవత్వాన్ని ఎక్కువ ప్రేమిస్తారు దైవత్వానికంటే. సో అని నాస్తికులు అని చెప్పలేం కదా అలాగని. సో సేవ చేయడంలో ఇష్టపడతారు, అందువల్ల వీళ్ళు నాస్తికులు అని చెప్పలేం. కొన్ని విషయాలు ఏంటంటే తొందరగా నమ్మరు. అంటే పూజ చేస్తేనే ఇస్తాడు దేవుడు అంటే, చేయకపోతే ఇవాళ చేస్తాను ఇస్తాడు, రేపు చేయను ఇవ్వడా అని. నేను రోజు పూజ చేస్తేనే ఇస్తాడా? నన్ను ఎందుకు పుట్టించాడు ఆయన? నారు పోసేవాడు నీరు పోయాలి కదా. సో నన్ను పుట్టించాడంటే నాకు ఆహారం పెట్టాలి కదా అర్థం. నేను చేసినా చేయకపోయినా పెట్టాలి కదా. ఇప్పుడు నా కొడుకున్నాడు అనుకోండి, వాడిని పెడతా, నేను వాడు నా మాట వినట్లేదు, పెట్టడం మానేస్తానా? వాడు పెద్ద అయ్యే వరకు వాడిని పెడతా కదా, అలా అనమాట. సో ప్రతి విషయంలో వీళ్ళు అలాంటి అనాలిసిస్ చెప్పారు. వితండవాదంలో వీళ్ళు నెంబర్ 1. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రతి విషయం తెలుసు వాళ్ళకి. ఒక బంధం విలువ తెలుసు, ఒక మనిషి ఒక విలువ తెలుసు, ఒక స్నేహం ఒక విలువ తెలుసు. ఇన్ని విలువలు తెలిసిన వాళ్ళ దగ్గర మనం మాట్లాడలేం కదా, అలా అన్నమాట వీళ్ళతోటి. సో అందువల్ల సక్సెస్ అనేది ఎలా ఉంటుంది ప్రత్యేకంగా ఇందులో పుట్టిన వాళ్ళు శ్రవణ నక్షత్రం స్త్రీలు అమ్మాయిలకు వచ్చేటప్పటికి కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు. ఆపోజిట్ అబ్బాయిలకి అమ్మాయిలు అంత ఆపోజిట్లో ఉంటారు. ఆపోజిట్లో ఉంటారు, ఫుల్ ఆపోజిట్. ఒకటే నక్షత్రం కానీ స్త్రీ పురుషుల్లో ఆపోజిట్ చాలా. ఎందుకంటే చంద్ర నక్షత్రం అనగానే స్త్రీలకి అది అనుకూలంగా మారిపోతుంది ఆటోమేటిక్గా. శని భగవాన్ వాళ్ళకి ఫేవర్గా ఉంటాడు. సో అందుకని బాగా చదువుతారు, మంచి స్థాయిలో ఉంటారు. చాలామంది అవుట్ ఆఫ్ కంట్రీస్లో వెళ్ళిపోయి సెటిల్ అవుతుంటారు. సో అబ్బాయిలకి వీళ్ళు పరీక్షలు పెట్టుకొని పాస్ అయితే చేసుకోని చెప్తారు. కొంతమంది పెళ్ళి కొని చేసుకోకుండా ఉంటారు. అయ్యో, ఇంట్రెస్ట్ లేదు, చేసుకున్న వల్ల వచ్చే లాభం ఏంటి అని చెప్పి అని అడిగే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. చాలా తక్కువ మంది మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా భర్తకి అన్ని విధాలుగా సౌకర్యం చేసే వాళ్ళు తక్కువ మంది లేడీస్. ఎక్కువ మంది బాగా చదువుతారు, మహా తెలివైన వాళ్ళు. ఆల్రెడీ అబ్బాయిలు తెలివైన వాళ్ళు, వాళ్ళకంటే ఆపోజిట్ వీళ్ళు మహా తెలివైన వాళ్ళు సంపాదించేవాళ్ళు. వీళ్ళకేమో సంపాదన స్ట్రగుల్తో వస్తుంది, వీళ్ళకి ఈజీగా వస్తుంది. చక్కగా చదువుతారు, మంచి జాబ్స్ సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారు కంట్రీస్కి. ఇవాళ ఒకప్పుడు పూర్వం అంటే ఆడవాళ్ళకి శ్రవణ నక్షత్రం అంటే ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటే ఇంటిల్లి పాదిని జాగ్రత్తగా చూసుకుంటుంది, ఎందుకంటే వీళ్ళు బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ ప్రేమిస్తారు, అలా ప్రేమ భావం ఉంటుందని అనుకునేవాళ్ళు. ఇవాళ రోజున ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే ఏ కంట్రీలో ఉంటుందో కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంత బాగుంటారు వీళ్ళు, చాలా చక్కగా అందంగా ఉంటారు, చక్కగా మాట్లాడతారు. పైగా వాళ్ళు అందాల రాక్షసులు అనమాట వీళ్ళు ఆడపిల్లలు. ఇందులో అందంగా కనిపిస్తారు కానీ ఏది ఒప్పుకోరు, చాలా మొండిగా బిహేవ్ చేస్తారు వాళ్ళు. సో శ్రవణ నక్షత్రం వాళ్ళకి దైవభక్తి కొంచెం తక్కువ అని అంటున్నారు కదా. సాధారణంగా మరి ఒకవేళ దైవాన్ని ఆరాధన చేసుకుంటే వీళ్ళ లైఫ్ ఇంకా ఎంత బాగుంటుంది? ఏ దైవ ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది? ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని చేసుకుని చాలా చాలా ముఖ్యం వీళ్ళకి. ఎందుకంటే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది. సో వీళ్ళు కనీసం సంవత్సరానికి ఒకసారి తిరుమల వెళ్ళి ఏడుకొండలు ఎక్కి ప్రదక్షిణాలు చేసి స్వామివారి దగ్గర నిద్ర చేసి కాస్త దర్శనం చేసుకొని వస్తే ఆ 1 year వీళ్ళకున్న గ్రహశాంతి జరుగుతుంది. వీళ్ళు కంపల్సరీ చేసుకోవాల్సింది. మిగతా దేవుళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళకపోయినా వెంకటేశ్వర స్వామి తిరుమల మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వెళ్ళాలి. అలా వెళ్ళిన వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. చాలామంది ఇప్పుడు ఈ వీడియో విన్నప్పుడు చాలామంది చిన్నప్పుడు తెలియకుండా బై డిఫాల్ట్ వెళ్తుంటారు ఇష్టపడి. అలా వెళ్ళిన ప్రతి సంవత్సరం వీళ్ళకి మంచి జరుగుతుంది. అలా వెళ్ళి రాగానే వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ వస్తుంది. చాలా బాగుంటుంది. అది తొందరగా వీళ్ళకి ఎనర్జీస్ బాగా పాజిటివ్గా ఆరా వచ్చేటట్టుగా ఆ టెంపుల్కి వీళ్ళకి ఉంటుందన్నమాట ఆ అదృష్టం. అలా వెళ్ళడం వల్ల చాలా మంచిది వీళ్ళకి. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.